सर्वलोकानां विषये भवरोगिणां विषये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन सनातनं तत्पदन्तरिसंज्ञेन तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। देवीं वाचमदेन देवास्तां सर्वः प्रभवावन्ते प्राणमन्त्रे అందరూ స్వాములు కూడా మీ మనస్సులో కూడా మీ గోత్రులు చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరు చెప్పుకోండి. యజమానస్య వంశోద్భవస్య, తర్వాత మీ పేర్లు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య, ధర్మపత్ని మీ భార్య స్వామి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య, అలాగే మీ పిల్లల పేర్లు, ఇంట్లో ఉన్న మీ పెద్ద వాళ్ళ పేర్లు, అందరి పేర్లు కూడా ఒకసారి చెప్పుకోండి. అయ్యప్ప స్వామి భక్తనామాం నామాని గోత్రోద్భవానాం నామోద్భవానాం నామధేయానాం భక్తనామాం సహకుటుంబానాం అందరి చెప్పండి. మమ స్వాగం కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త గ్రహదోష సమస్త పాప పరిహార సిద్ధ్యర్థం పరిపూర్ణ మహాగణపతి సుబ్రహ్మణ్య హరిహర పుత్ర అయ్యప్ప స్వామి సపరివార దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం నూతన మహాగణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి శుభ ప్రతిష్ట కర్మణి మహాగణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి నూతన విగ్రహ గ్రామోత్సవ పూజాం అహం కరిష్యే. అందరూ కూడా మంచి దండం పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకోండి. అయ్యప్ప స్వామి దండం పెట్టుకోండి. ఊరేగింపు కార్యక్రమాలు మంచిగా జరిగి స్వామివారి అనుగ్రహం మనందరూ కూడా మంచిగా ఉండాలని దండం పెట్టుకోండి. అలాగే ఏది జరిగినా కానీ మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే మీ స్వాముల పైన మన గుడి పైన అందరూ దిష్టి ఉంది కాబట్టి నల దిష్టికి ఏమైతే పెద్ద పెద్ద బండరాళ్ళు ఏమైతే పగిలిపోతాయి. ఇవాళ అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే దేవుడికి అది నచ్చలేదు. ఎందుకంటే ప్రతిష్ట కాకముందు పగిలిపోతే దాంట్లో ఉత్తి ప్రాణం లేనట్టు. అదే రేపు ఒకవేళ అయిందనుకో మనము కొద్దిగా వేరే రకంగా ఆలోచన చేయాలి. కాకపోతే ఈ రోజే దానికి స్వామివారికి నచ్చలేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసుకుంటూ మళ్ళీ ఇంకోటి తెప్పించుకుంటుంటాడు. ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి లేదనమాట. కాబట్టి ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. దిష్టి పోయింది అనుకోండి, మళ్ళీ మనకు రేపు ఎట్లా ఇంకో కొత్త దర్శనం వస్తుంది కాబట్టి దానికి మంచి పూజా కార్యక్రమాలు చేసి అన్నీ కూడా దిగ్విజయంగా చేసే బాధ్యత మాది, మీది. అయ్యప్ప స్వామి కూడా మంచి దండం పెట్టుకొని మళ్ళా అక్షింతలేయండి. అందరూ కూడా గణపతి పైన, సుబ్రహ్మణ్య స్వామి పైన, అయ్యప్ప స్వామి పైన వేయండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి మహాసేనాయ ధీమహి ఆనంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహా నమో నమః. శరణమయ్యప్ప.